వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు. నల్లబెల్లి మండల మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భానుతు సారంగపాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది స్వప్న మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వయం పాలన లక్ష్యంగా ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 14,000 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ వంటి సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో అంగరంగ వైభవంగా బాణసంచాలతో పేల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం పెద్ద చెరువు జాతీయ ఉపాధి హామీ కూలీలకు పండ్ల పంపిణీ చేసి వారి పట్ల పార్టీకి ఉన్న సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫాక్స్ చైర్మన్ చిట్టిపెల్లి మురళీధర్, సర్పంచ్ నాగెల్లి జ్యోతి, ఉప సర్పంచ్ గుమ్మిడి వేణు, మాజీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల ప్రవీణ్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్లు గంధ శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ మోహన్ రెడ్డి, సట్ల శ్రీనివాస్, సర్పంచ్లు, చైర్మన్లు, మాజీ ఎంపీటీస్లు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు కష్టపడుతున్నారు. కేసీఆర్ పుట్టినరోజు మన పళ్ళ పంపిణీ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం ఇక్కడి నుంచి కలిసినట్టుగా అక్కడ వెళ్ళాలని తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ నల్లబెల్లి బస్టాండ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ తరం వాళ్ళను ఆయన కళ్ళతో చూసి ఆయన బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నామంటే ఒక అందుకు మనం ఈ తరంలో పుట్టి ఆయన కళ్ళతో చూసినందుకు మనకు ఎన్నో ధన్యమైందిగా కూడా భావించాలి. ఎందుకంటే అసలు సహకారం కాదేమో, అసలు మన కళ్ళతోటి మేము చూడలేమో, అసలు ఈ జన్మకు మేము తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తామో లేమో అనుకునేది నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు.